పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. దీంతో ఇవాళ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి వైసీపీ, టీడీపీ. పలు గ్రామాల్లో ప్రచారం హోరెత్తుతోంది. నల్లపరెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో రోడ్ షో చేయనున్నారు టీడీపీ నేతలు. నల్లగొండవారిపల్లిలో ప్రచారం హోరెత్తించనున్నారు వైసీపీ నేతలు. వైసీపీ, టీడీపీ ఒకే రూట్లో ఎన్నికల ప్రచారం చేస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 11 మంది గ్రామస్థాయి నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు పోలింగ్ బూతుల మార్పుపై ఇవాళ ఎన్నికల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు వైసీపీ నేతలు. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగినుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, ప్రియా, జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఎన్నికల ప్రచార గడువు చాలా దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ తమ యొక్క ప్రచార జోరును పెంచాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క టీడీపీ రోడ్ షో నిర్వహణ చేయాలని చెప్పి అన్ని గ్రామాల్లో రోడ్ షో నిర్వహణ కోసం పర్మిషన్లకు దరఖాస్తు చేస్తే, అయితే వైసీపీ సైతం ప్రచారాన్ని నిర్వహించడం కోసం దరఖాస్తులు చేస్తాయి. అయితే ఇందులో పోలీసులు కాస్త తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే రోజు అన్ని గ్రామాలలో కూడా టీడీపీ రోడ్ షో నిర్వహించినట్లయితే అటు రెండు పార్టీలు ఎదురెదురు పడేటువంటి అవకాశం ఉంది. గతంలో ఇలా ఎదురెదురు పడినటువంటి సందర్భంలో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు మరో వైసీపీ నేత పైన దాడి చేసిన ఘటనల నేపథ్యంలో పోలీసులు అనుమతులు ఇవ్వడానికి కాస్తంత తటపటాయిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొని ఉన్నాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం 2:30 నుంచి కూడా అటు వైసీపీ, ఇటు టీడీపీ నల్లపరెడ్డిపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచారం కోసం అనుమతులు తీసుకుని ఉంటే, అటు పక్కనే ఉన్నటువంటి నల్లగొండవారిపల్లిలో వైసీపీ, టీడీపీ వచ్చేసి రోడ్ షో నిర్వహిస్తోంది. సో రెండు గ్రామాలకు అతి సమీపం, అంటే మనం తీసుకుంటే ఒక 500 మీటర్ల మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది. అయితే ఆ గ్రామానికి వెళ్లాలంటే మాత్రం ఇటు ఈ గ్రామంలో మనం ఏదైతే చూసుకున్న నల్లపరెడ్డిపల్లి మీద కానీ నల్లగొండవారిపల్లికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటు నల్లపరెడ్డిపల్లితో పాటు కొత్తపల్లి, సో ఈ రెండు గ్రామాలలో కూడా వైసీపీ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతోంది. అక్కడ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన బృందంతో, అంటే అభ్యర్థితో పాటు కలిసి వెళ్లి అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే టీడీపీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం అనేటువంటిది మొదలు పెడుతోంది. తుమ్మలపల్లిలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎంపీ శబరితో పాటు అదే విధంగా మంత్రి పార్థసారథి, సో వీరందరూ కూడా ఇప్పటికే 3-4 గ్రామాలను కలయి తిరుగుతూ వస్తున్నారు. సో వీరందరూ కలిసి ఒకే ప్రదేశానికి చేరుకుంటారు. నల్లగొండపల్లి ప్రాంతానికి చేరుకున్నటువంటి తర్వాత ఒక భారీ రోడ్ షో నిర్వహించాలా అనేటువంటిది టీడీపీ సంకల్పిస్తోంది. ఆ రోడ్ షో అనేటువంటిది 6 గ్రామాల మీదుగా వెళ్లే విధంగా వాళ్ళు ఒక రూట్ మ్యాప్ చేసుకున్నారు. అయితే ఈ రూట్ మ్యాప్ వెళ్లేటటువంటి క్రమంలో అప్పటికే అక్కడికి వైసీపీ చేరుకుని ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రెండు పార్టీలు ఎదురెదురు పడినట్లయితే ఖచ్చితంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయి అన్నటువంటి ఆలోచనతో పోలీసులు ఇప్పటికే ఆ యొక్క అనుమతులను అయితే నిరాకరిస్తూ వస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం ఖచ్చితంగా అనుమతులు కావాలని పట్టుబడుతోంది. సో ఇది ఇలా ఉంటే పోలింగ్ స్టేషన్ల మార్పు పైన ఇప్పటికే వైసీపీ బృందం కూడా అటు ఎలక్షన్ కమిషన్ కలిసి వినతి పత్రం ఇచ్చేదానికి వెళ్తుంది. ఎందుకంటే నిన్న కూడా మనం చూసినట్లయితే రాత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు జిల్లా ఎన్నికల అధికారి నుండి కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చారు. అదేవిధంగా నిరసన తెలియజేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల మార్పు వల్ల దాదాపు 4000 ఓటర్లు తమ ఓటాకును వినియోగించుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అన్నటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఈ పర్యవసనాలన్నీ మనం తీసుకున్నట్లయితే పూర్తిగా అంటే ఎన్నికల గడువు ఇక 30 గంటలు మాత్రమే ఉంది. అంటే ఎన్నికల ప్రచార గడువు రేపు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. కాబట్టి రెండు పార్టీలు పోటాపోటీగా అన్ని గ్రామాలను కూడా కలయి తిరుగుతూ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నాయి, వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పోలీసులు ఆ పరిసర గ్రామాలన్నిటి కూడా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మనం చూడొచ్చు చెక్ పోస్ట్, అంటే ప్రతి గ్రామానికి వెళ్లేటువంటి ప్రదేశంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి తరువాతనే వాహనాల యొక్క అనుమతి కూడా జరుగుతుంది. ఎందుకంటే కొత్త వారిని ఎవరిని కూడా ఆ యొక్క పరిసర ప్రాంతాలకు వెళ్లనీయకుండా, అదేవిధంగా వాహనాలు ఏవి కూడా అత్యధికంగా వాహనాలు ఏవి కూడా వెళ్లకుండా కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే అటు రోడ్ షో ఉంటుంది, అదేవిధంగా వైసీపీ యొక్క ఎన్నికల ప్రచారం ఉంటుంది. సో ఇద్దరు కూడా రెండు వర్గాలు భారీగా అక్కడ మోహరించినట్లయితే ఏదైనా ఉద్రిక్త పరిస్థితి తలెత్తేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి సో అటువంటి పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారని చెప్పవచ్చు. ప్రియా, రమేష్, అయితే ఇప్పటికే వైసీపీకి చెందిన నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు కదా, ఇంకా ఎవరైనా నేతలను అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇంకా ఎవరైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా?
ప్రియా, మనం చూసినట్లయితే ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అటు వైసీపీ టీడీపీ వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాయి. అయితే టీడీపీ ఈ రోజు రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి 3 గ్రామాలకు చెందినటువంటి వైసీపీ నేతలు, అంటే గ్రామ స్థాయికి సంబంధించినటువంటి వైసీపీ నేతలు 11 మందిని పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆ గ్రామాలలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండడం కోసమే ముందస్తు జాగ్రత్తల భాగంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఘర్షణల నేపథ్యంలో పోలీసులు కాస్తంత అప్రమత్తంగా ఉన్నారని చెప్పవచ్చు. ప్రియా. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.